ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మహానుభావుని పేరు శ్రీ కృష్ణమూర్తి అయ్యర్. వయస్సు 65 సంవత్సరాలు. ఆయన తిరుచిలో నివాసం ఉంటున్నారు. ఈయనే అందరూ కిట్టుమామ అని పిలుస్తుంటారు. వీరు పేద బ్రాహ్మణులు. వీరి జీవనాధారం ఒక చిన్న ఇడ్లీ కొట్టు. తనకు వ్యాపారంలో తన భార్య తోడుగా ఉంటుంది. వ్యాపారంలో కేవలం లాభాలు మాత్రమే చూసుకోకుండా తనకున్న దాంట్లో ఆకలితో బాధపడే వారికి అన్నం పెడుతూ తన స్థాయికి తగిన దాన ధర్మాలు కూడా చేస్తుంటారు. ఆ ప్రాంతంలో ఉండే కౌన్సిలర్ పాండియన్ మద్యం తాగి తన వాళ్లతో కిట్టుమామ కొట్టుకు వచ్చి కడుపు నిండా తినేసి తను తిన్న వాటికి బిల్లు కట్టమని కిట్టుమామ భార్య అడిగితే పాండియన్ కు కోపం వచ్చింది. ఈ ప్రాంతపు కౌన్సిలర్ ని డబ్బులు అడుగుతారా అంటూ కొట్టులోని సామాన్లు బయట పారేసి గొడవ చేశాడు. అడ్డుగా వెళ్లిన కిట్టుమామను తిడుతూ బ్రాహ్మణుడివి నీకంత ధైర్యం ఉందా అంటూ తన జంధ్యం పట్టుకున్నాడు. అప్పటి వరకు ఓర్చుకున్న కిట్టుమామకు జంధ్యం పట్టుకోగానే ఒక్కసారిగా విరుచుకుపడి పక్కనే ఉన్న కర్రతో పాండియన్ తన పరివారాన్ని చితకబాది నాకు యుద్ధ కళలు కూడా వచ్చు జాగ్రత్త అన్నాడు. దాంతో అహం దెబ్బతున్న పాండియన్ నీ అంత చూస్తా, రేపు నీ కొట్టు లేకుండా చేస్తా అంటూ బెదిరించి వెళ్లిపోయాడు. మరుసటి రోజు పాండియన్ కొట్టు దగ్గరకు రాలేదు. కానీ కిట్టుమామకు ఒక విషయం తెలిసింది. నిన్న రాత్రి గొడవపడి వెళ్తున్న పాండియన్ బండికి యాక్సిడెంట్ అయింది. అంతేకాదు ఆ యాక్సిడెంట్ లో పాండియన్ కు బలమైన గాయాలయ్యాయని, చాలా రక్తం పోయిందని, అయితే పాండియన్ కు వెంటనే ఆపరేషన్ చేయాలి అని, తన బ్లడ్ గ్రూప్ అరుదుగా దొరికేది, వారి దగ్గర స్టాక్ లేదని, ఆ బ్లడ్ గ్రూప్ వారు ఎవరైనా ఉంటే వచ్చి రక్తదానం చేయమని చెప్పారట. చిత్రంగా కిట్టుమామ బ్లడ్ గ్రూప్ అదే కావడంతో వెంటనే కిట్టుమామ హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేసి ఆపరేషన్ అయ్యేంత వరకు ఉండి వెళ్లాడు. ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక కిట్టుమామ చేసిన సహాయం గురించి తెలుసుకున్న పాండియన్ వెళ్లి క్షమాపణ చెబుతూ ₹1,00,000 వియ్యబోయాడు. ఇప్పుడు కిట్టుమామ అన్న మాటలు, అయ్యా ఆ రోజు మీరు డబ్బులు లేవు అని చెప్పి ఉంటే నేను ఊరుకునేవాడిని, మీరు నేనెందుకు కట్టాలి అని గొడవ చేశారు. మీరు పెద్ద స్థాయి వారు కనుక భరించాను, కానీ మీరు నా జంధ్యం చంపాలని ప్రయత్నించారు. ఒక బ్రాహ్మణుడిగా జంధ్యం కాపాడుకోవడం నా కర్తవ్యం కనుక కోపంతో కొట్టాను. మీరు ఆపదలో ఉన్నారని తెలిసి మిమ్మల్ని కాపాడుకోవడం కూడా నా కర్తవ్యం, వచ్చి రక్తదానం చేశాను అంతే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఇంత డబ్బు నాకు అవసరం లేదు. మీ తృప్తి కోసం మీరు అంతగా ఇవ్వాలి అనుకుంటే నా బిల్లు డబ్బులు మాత్రం ఇస్తే చాలు అన్నాడట. కిట్టుమామ ఔదార్యానికి పాండియన్ కన్నీటి పర్యంతమయ్యాడు. అపకారానికి కూడా ఉపకారం చేసే ఇటువంటి మహానుభావులు ఇంకా ఉన్నారే అంటే మనస్సుకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.